హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్లోని భిన్నాలు అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ మీద నుండి మనకు 1 or 2 మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం భిన్నము అంటే ఏంటిదో నేర్చుకుందాం. భిన్నము అనగా ఒక మొత్తములో కొంత భాగం లేక ఒక సమూహంలో కొన్ని. భిన్నము అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఒక యాపిల్ ఉందనుకుందాం. ఈ యాపిల్ అనేది ఇద్దరు వ్యక్తులకు సమాన భాగాలుగా పంచాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం యాపిల్ని 2 భాగాలుగా కట్ చేస్తాం. 2 సమాన భాగాలుగా కట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఒక యాపిల్ ఉంది. ఆ ఒక యాపిల్ని ఇద్దరు వ్యక్తులకు పంచాలనుకున్నప్పుడు 2 సమాన భాగాలుగా కట్ చేసాం. ఏంటిది? ఒక యాపిల్ని 2 సమాన భాగాలుగా కట్ చేసాం కాబట్టి 1/2 1/2. అదేవిధంగా మరి ఈ ఒక్క యాపిల్ని 4 వ్యక్తులకు పంచాలంటే ఏం చేయాలి? 4 సమాన భాగాలుగా విభజిస్తాం. అప్పుడు ఈ 4 సమాన భాగంలో ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 1/4 1/4 1/4 1/4 అవుతుంది. ఒక్క భాగం ఎంత అవుతుంది? 1/4 1/4 అవుతుంది. మొత్తం ఎన్ని యాపిల్లు? ఒక్క యాపిల్ని 4 సమాన భాగాలుగా పంచినాం. అప్పుడు ఒక్క భాగం ఏమవుతుంది? 1/4 అనేది అవుతుంది. ఈ విధంగా సమాన భాగాలుగా లేకపోతే ఒక సమూహంలోని కొన్నిటిని ఏమంటాం? మనం భిన్నము అంటాం. ఉదాహరణకు చూసినట్లయితే 5/12 ఒక భిన్నము. ఇదేంటిది? ఒక భిన్నము అని చెప్పిల్లు. ఇందులో 12 మొత్తం లేదా 12 అనేది ఏంటిది? మొత్తం లేదా ఒక వస్తువును ఎన్ని సమాన భాగాలుగా విభజింపబడిందో తెలిపే సంఖ్య. 12 అనేది ఏంటిది? ఒక వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువును ఎన్ని సమాన భాగాలుగా విభజించారు అని తెలిపేది ఏంటిది? ఇక్కడున్న క్రింద 12 అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ యాపిల్ని 4 సమాన భాగాలుగా విభజించినప్పుడు 1/4 అనేది వేసుకున్నాం. ఈ 4 అనేది దేన్ని చూపిస్తుంది? ఇక్కడున్న యాపిల్ని 4 సమాన భాగాలుగా విభజించామనేది చూపిస్తుంది. అలాగే 5 అనేది మనము తీసుకున్న లేదా ఎంచుకో సమాన భాగాల సంఖ్య. 5 అనేది ఏంటిది? మనం ఈ 12కెళ్ళి తీసుకోవాల్సిన సమాన భాగాల సంఖ్యను ఏమంటాం? ఇక్కడ పైన రాసుకుంటాం. ఒక యాపిల్ని 4 భాగాలుగా చేసినాం కాబట్టి 4 అనేది కింద రాసుకున్నాం. మరి 1 అనేది ఎందుకు రాసుకున్నాం? ఈ ఒక్కొక్క భాగం అనేది ఏం చేసుకున్నాం? సమానంగా పంచుకోబడింది కాబట్టి 1 అని పైన రాసుకున్నాం. అయితే దీనిలో మరి 5ను ఏమంటాం? 12ను ఏమంటాం? 5 అనేది లవము, 12 అనేది హారము. ఎప్పుడు కూడా ఒక ఇచ్చిన నెంబర్ అనేది భిన్నములో ఉంది అంటే పైన ఉన్న దానిని ఎప్పుడు కూడా మనం లవము అని అంటాము, కింద ఉన్నదాన్ని ఎప్పుడు కూడా హారము అని చదవాలి. దీనిలో 5ను లవము అని 12ను హారము అని అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 3/7. దీనిలో లవము ఏది, హారము ఏది మనం రాయాలి. 3 అనేది లవము, సారీ ఫ్రెండ్స్, 3 అనేది లవము. మరి హారము ఏంటిది? క్రింద ఉన్నది ఏమవుతుంది? ఎప్పుడు కూడా హారము అవుతుంది. హారము 7. 4/15లో లవము ఏది? 4 అనేది లవము అయితే కింద ఉన్నది హారము అవుతుంది. ఏంటిది? 15 అనేది హారము అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ కింది వాటిని పట రూపంలో రాయండి. 3/4. మనం కింద ఉన్న హారము అనే దేనిని చూపిస్తుంది అనుకున్నాం? ఈ యొక్క వస్తువు యొక్క ఎన్ని సమాన భాగాలుగా విభజించబడిందో తెలిపే సంఖ్య ఏముంటుంది? కింద హారములో ఉంటుంది. అంటే ఒక వస్తువు తీసుకున్నాం. ఈ వస్తువులో ఎన్ని భాగాలు ఉండాలి? 4 భాగాలు అనేది ఉండాలి. నాలుగు భాగాలు ఉండాలి. మళ్ళీ పైన ఏముండాలి? 3. 3 అనేది ఏ విధంగా తీసుకుంటాం? మనము తీసుకున్న లేదా ఎంచుకోబడిన సమాన భాగాల సంఖ్య. 3 అనేది అంటే 3 బాక్సులను మనం షేర్ చేయాలి. దీన్ని ఏమంటాం? 3/4 అంటాం. చూడండి ఫ్రెండ్స్, 4 అని ఉంది అంటే 4 భాగాలుగా విభజించుకోవాలి. 3 ఉంది కాబట్టి 3 భాగాలను షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 1/3 అంటే 3 భాగాలలో 1 2 3 ఒకదాన్ని తీసుకున్నాం, మనం 3 భాగాలుగా విభజించాం. ఆ 3 భాగాలలో 1 కావాలి కాబట్టి ఒక నెంబర్ని మనం ఈ విధంగా గీసుకోవాలి. ఇదేమవుతుంది? ఇప్పుడు ఈ పటం అనేది 1/3 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 2/8. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఎన్ని ఉండాలి? 8 పార్ట్స్ అనేవి ఉండాలి. 8 భాగాలు ఉండాలి. అందులో 2 భాగాలు అనేవి షేర్ చేసి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 8 భాగాలు ఉన్నాయి. మనం హారంలో ఉన్నదాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క ఇచ్చిన దానిని ఎన్ని సమాన భాగాలుగా విభజించబడుతుందో తెలిపే సంఖ్య హారములో ఉంటుంది. మరి లవములో ఏముంటుంది అనుకున్నాం? మనము తీసుకున్న సమాన భాగాల సంఖ్య. ఎన్ని సమాన భాగాలు అనుకుంటున్నాం? 2 అనుకుంటున్నాం కాబట్టి 2 గళ్ళను ఈ విధంగా షేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన ఫిగర్ అనేది ఏం చూపిస్తుంది? 2/8ని చూపిస్తుంది.
అండ్ పటం నుండి ఇచ్చిన భిన్నము నుంచి మనం పటం అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద ఉండే హారాన్ని ఏం చేసుకోవాలి, హారంలో ఎన్ని నెంబర్స్ ఎంత అంకె అయితే ఉంటుందో అన్ని అంకెల గడులు అనేవి గీసుకోవాలి. పైన లవములో ఉండే నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబర్ పార్ట్ అనేది మనం షేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, కింది పటాలలో షేడ్ చేయబడిన భాగాన్ని సూచించే భిన్నాలు రాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇవి ఎన్ని భాగాలు చేసి 1 2 3 సమాన భాగాలు చేసింది కాబట్టి హారంలో ఆ యొక్క పటంలో ఉన్న భాగాల సంఖ్య కింద రాసుకోవాలి. తర్వాత ఏ భాగం అయితే మనం ఎంచుకోబడిన భాగాల సంఖ్యను మనం లవములో రాసుకోవాలి. ఎంచుకోబడినది ఏంది, ఒకటే ఉంది కాబట్టి 1/3. హారంలో ఏం తీసుకున్నాం, ఇక్కడ ఉన్న సమాన భాగాలుగా విభజించిన సంఖ్యను ఏం తీసుకున్నాం, హారముగా తీసుకోవాలి. లవంగా తీసుకున్నది ఎంచుకోబడిన సమాన భాగాల సంఖ్యను ఏ విధంగా తీసుకుంటాం, లవంగా తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని గళ్ళు ఉన్నాయి, 1 2 3 4 సమాన భాగాలుగా విభజించడం జరిగింది కాబట్టి మనం హారంలో 4 అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మరి లవంలో ఏం వేసుకోవాలి, ఇక్కడ 4 భాగాలుగా విభజించాం. ఏ భాగాన్ని అయితే మనం ఎంచుకుంటామో, ఎన్ని భాగాలు అయితే మనం ఎంచుకుంటామో ఆ సంఖ్య అనేది మనం లవంలో వేసుకోవాలి. ఇక్కడ ఒక భాగాన్ని మనం ఎంచుకున్నాం కాబట్టి ఇక్కడ 1 అనే సంఖ్య వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, థర్డ్ వన్ ఎన్ని గళ్ళు ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎన్ని గళ్ళు ఉన్నాయి, 6 గళ్ళు ఉన్నాయి. అంటే లవంలో ఏం రాసుకోవాలి, మనం ఒక వస్తువును ఎన్ని సమాన భాగాలుగా విభజించామో అది హారంలో రాసుకోవాలి. మరి లవంలో ఏం రాసుకోవాలి, తీసుకున్న వస్తువును ఎన్ని సమాన భాగాలుగా ఎంచుకున్నామో అది మనం లవంలో రాసుకోవాలి. ఎన్ని సమాన భాగాలుగా ఎంచుకున్నాం, ఈ షేర్ చేసిన పార్ట్ అనేది మనం ఎంచుకున్నట్టు 1 2 కాబట్టి ఏమొస్తుంది, మనకు 2/3 అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా భిన్నాలు ఇచ్చి పటం రాయమంటే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా. పటం ఇచ్చి భిన్నాలు రాయంటే ఈ విధంగా రాయాలి. షేడ్ చేసిన పార్ట్ని పైన వేసుకోవాలి లవంలో, అందులో ఉన్న టోటల్ పార్ట్స్ని ఏమో మనం హారంలో వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ భిన్నాలు అనేవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, అలాగే మిశ్రమ భిన్నం. ఈ భిన్నాల గురించి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి క్రమ భిన్నాలు. భిన్నంలో లవం కన్నా హారం ఎక్కువ అయితే దానిని క్రమ భిన్నం అంటాం. క్రమ భిన్నం అనేది ఏ విధంగా ఉంటుంది, లవం కన్నా హారం అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి. అవన్నీ కూడా ఏమైతే క్రమ భిన్నాలు అవుతాయి. లవం అంటే ఏంటిది, మీద ఉండేది లవం, క్రిందగా ఉండేది హారం. లవం ఎప్పుడు ఉండాలి, హారం కన్నా తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3, 2/5, 3/7, 5/7, 11/23 సో ఆన్. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్, క్రమ భిన్నాలకు ఎగ్జాంపుల్. ఏ విధంగా చెప్తున్నాం మరి, క్రమ భిన్నం అంటే ఏంటిది, లవం కన్నా హారం అనేది ఎక్కువగా ఉండాలి. చూడండి, హారం అనేది అన్నిట్లో కూడా లవం కన్నా ఎక్కువగానే ఉందా. ఇలాంటి భిన్నాలను ఏమంటామంటే మనం క్రమ భిన్నాలు అని అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, అపక్రమ భిన్నాలు. భిన్నంలో హారము లవము కన్నా ఎక్కువ అయితే దానిని అపక్రమ భిన్నాలు అంటారు. భిన్నాలలో ఏ విధంగా ఉండాలి, లవము అనేది ఎక్కువగా ఉండాలి, హారము అనేది తక్కువగా ఉండాలి. ఆ విధంగా ఏర్పడిన భిన్నాలను ఏమంటామంటే అపక్రమ భిన్నాలు అంటాం. చూడండి, 3/2, 5/2, 7/3, 8/2 ఇందులో లవాలన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. వాటి యొక్క హారాల కన్నా లవాలు అనేవి పెద్ద విలువను కలిగి ఉన్నాయి. ఇలాంటి భిన్నాలను ఏమంటామంటే మనం అపక్రమ భిన్నాలు అంటాం. ఏవైతే లవాలు పెద్దగా ఉంటాయో అవి అపక్రమ భిన్నాలు, ఏవైతే లవాలు చిన్నగా ఉంటాయో అవి క్రమ భిన్నాలకు ఉదాహరణ. నెక్స్ట్ మిశ్రమ భిన్నాలు. ఒక పూర్ణాంకం మరియు ఒక సరైన భిన్నం కలయికనే మిశ్రమ భిన్నం అంటాం. మిశ్రమ భిన్నం అంటే ఏంటిది, ఒక పూర్ణాంకం మరియు ఒక సరైన భిన్నం. పూర్ణాంకాలు అంటే 1 2 3 0 నుంచి స్టార్ట్ అయ్యేటి అన్నీ కూడా పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకం మరియు ఒక భిన్నం కలయికని ఏమంటాం మనం, మిశ్రమ భిన్నం అంటాం. అంటే ఒక భిన్నం ముందు ఒక అంకె కానీ సంఖ్య కానీ ఉంటే అలాంటి భిన్నాన్ని ఏమంటాం మనం, మిశ్రమ భిన్నం అంటాం. ఓకే. 1 2/3, 5 1/2 ఇవన్నీ కూడా ఏంటివి, మిశ్రమ భిన్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ 22 1/7 ఇది కూడా ఒక మిశ్రమ భిన్నం. ఓకే. భిన్నం ఉండి దానికి ముందు ఒక నెంబర్ ఉంటే అవి మిశ్రమ భిన్నాలకు ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, కింది వాటిని మిశ్రమ రూపంలోకి రాయండి. మిశ్రమ రూపం అంటే ఏంటి, మిశ్రమ భిన్నం అనేది ఏ విధంగా ఉంటుంది, ముందు ఒక నెంబర్ అనేది ఉండి తర్వాత భిన్నం అనేది ఉంటుంది. ఈ విధంగా ఉండే వాటిని ఏమంటాం మనం, మిశ్రమ భిన్నం అని అంటాం. ఇక్కడ ఇచ్చింది 7/2. 7/2 అనేది మిశ్రమ భిన్నంలో రూపంలో లేదు. మరి ఇది ఏ భిన్నం, లవము అనేది పెద్దగా ఉంది, హారము అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది ఒక అపక్రమ భిన్నం. ఈ అపక్రమ భిన్నాన్ని 7/2ను మిశ్రమ రూపంలోకి మార్చాలి. ఫస్ట్ హారం ఉంటుంది కదా, దానిని మనం సైడ్కి వేసుకొని లవాన్ని మధ్యలో వేసుకోవాలి. 2 ఎక్కంలో 7 అనేది ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 2 మూల 6, 2 4 8 కాబట్టి 2 మూల 6.
6 అనేది వస్తుంది కాబట్టి 7 6 పోతే 1. ఇప్పుడు ఏం చేసుకోవాలి, దీన్ని మిశ్రమ రూపంలోకి మార్చాలంటే ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా యారో మార్క్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది. 3 అనేది ఉంది కదా ఫ్రెండ్స్, 3 అనేది ముందు వేసుకోవాలి. తర్వాత 1/2 శేషం అనేది పైన వేసుకోవాలి లవంలో బై 2. ఇక్కడ ఉన్నది 2 అనేది ఇక్కడ వేసుకోవాలి హారంలో. ఓకేనా, ఈ విధంగా గీసుకొని వేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన భిన్నం. మరి ఇది ఏ రకమైన భిన్నం? క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా? చూడండి ఫ్రెండ్స్, ఇందులో హారము అనేది చిన్నగా ఉంది, లవము అనేది పెద్దగా ఉంది. లవము అనేది పెద్దగా ఉంటే అది రకమైన భిన్నము అంటే అపక్రమ భిన్నము. ఓకేనా, ఈ అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ రూపంలోకి మార్చాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, హారాన్ని సైడ్కి వేసుకొని చెవులకు మధ్యలో ఈ యొక్క లవాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, 8 ఎక్కంలో 15 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? 8 ఎక్కం 8, 8 రెళ్ళ 16. 15 రాదు కాబట్టి 8 ఎక్కం 8 తీసివేయాలి. ఇప్పుడు 15 ఇట్లకెళ్ళి 8 తీసేస్తే 7 కదా, 7 వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, నెక్స్ట్ మిశ్రమ భిన్నంలోకి మారాలంటే ఈ విధంగా యారో మార్క్ అనేది డ్రా చేసుకొని 1/7/8 1/7/8 ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఏ రూపం? మిశ్రమ రూపంలోకి వచ్చింది. అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ రూపంలోకి ఈ విధంగా మార్చవచ్చు. ఆ విధంగానే ఫ్రెండ్స్ చూడండి, కింది వాటిని అపక్రమ భిన్నాలుగా రాయండి. ఇక్కడ ఒక మిశ్రమ భిన్నం అనేది ఇచ్చిండు. ఎందుకు మిశ్రమ భిన్నం అంటున్నాం? ఒక భిన్నంకు ముందు ఏదైనా ఒక అంకె కానీ నెంబర్ కానీ ఉంటే ఆ రకమైన భిన్నాలను ఏమంటాం? మిశ్రమ భిన్నం అంటాం. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం ఏ విధంగా మార్చాలి? అపక్రమ భిన్నాలుగా మార్చాలి. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నదాన్ని ఇంటూ చేయాలి, మళ్ళీ ఇది ప్లస్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇంటూ చేయాలి, ప్లస్ చేయాలి. 3 × 1 3 × 1 తర్వాత ఏం చేయాలన్నా +2/3. హారంలో ఉన్నదాన్ని మనం /3గా వేసుకోవాలి. ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. 3 × 1 +2 3 ఎక్కం 3 ప్లస్కి ప్లస్ 2/3. 3కు 2 కలిపితే 5/3. చూడండి, 5/3 అనేది ఒక అపక్రమ భిన్నం. లవము అనేది హారము కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది ఒక రకమైన అపక్రమ భిన్నం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఇంటూ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. 2 × 5 2 × 5 +1 బై హారంలో ఏ నెంబర్ అయితే ఉంటుందో హారంలో మనం అదే నెంబర్ అనేది వేసుకోవాలి. 2 5ల 10 ప్లస్ 1కి 1/2 10కి 1 కలిపితే 11/2. ఓకేనా, ఇది ఏ రకమైన భిన్నం? అపక్రమ భిన్నం. ఎందుకంటే లవం అనేది పెద్దగా ఉంది, హారం అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నానికి ఎగ్జాంపుల్. కింది భిన్నాలను క్రమ మరియు అపక్రమ భిన్నాలుగా విడగొట్టండి. కింద కొన్ని రకాల భిన్నాలు అనేవి ఇవ్వడం జరిగింది. వీటిలో క్రమ భిన్నాలు ఏంటివి, అపక్రమ భిన్నాలు అనేవి వేరు చేసి రాయాలి. 1/3 2/7 8/3 3/5 5/3 1/9 9/5 8/7. ఫస్ట్ మనం క్రమ భిన్నాలు రాసుకుందాం. క్రమ భిన్నం అంటే ఏంటిది? ఈ లవం అనేది చిన్నగా ఉండాలి, హారం అనేది పెద్దగా ఉండాలి. లవం అనేది చిన్నగా ఉంది, హారం అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది క్రమ భిన్నం. చూడండి, ఇక్కడ కూడా లవం అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది కూడా క్రమ భిన్నం. నెక్స్ట్ లవం అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నం. చూడండి, ఇందులో కూడా లవం అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది క్రమ భిన్నం. ఇందులో లవం అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది అపక్రమ భిన్నం. 1/9లో లవము అనేది చిన్నగా ఉంది కాబట్టి 1/9 అనేది ఒక క్రమ భిన్నం. 9/5లో లవం అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది 9/5 అనేది అపక్రమ భిన్నం. 8/7లో లవము అనేది 8 అనేది పెద్దగా ఉంది కాబట్టి 8/7 అనేది ఒక అపక్రమ భిన్నం. సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడం. మరి ఒక సంఖ్యారేఖపై భిన్నాలు ఏ విధంగా సూచించవచ్చో నేర్చుకుందాం. సంఖ్యారేఖ అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. 0 1 2 ఉంటాయి కదా. ఓకే, 1/2 అంటే 1/2ని మనం ఇప్పుడు సంఖ్యారేఖపై సూచించాలి. అంటే ఏం చేసుకోవాలి మనం? 1/2 అనేది ఎటు ఉంటుంది? ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇటు 0.0కి రైట్ సైడ్లో వాల్యూస్ అనేవి ఉంటాయి. 1/2 అనేది దేనికి మధ్యలో ఉంటుంది? 0కు మరియు 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ విధంగా ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సంఖ్యారేఖ అనేది గీసుకోవాలి. ఫస్ట్ 0 1 2 మనకి ఇక్కడ ఏం అడిగిండ్రు? 1/2 2/2
2/2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. కాబట్టి 0 తర్వాత ఏముంటుంది 1/2 ఉంటుంది. తర్వాత ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. 2/2 అంటే ఎంత 1. కాబట్టి 1/2 ఎక్కడ ఉంటుంది సంఖ్యారేఖకు 0కు మరియు 1కి మధ్యలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడండి. ఇక్కడ చెప్తాను చూడండి. 1/3 ఉంది. ఈ 1/3ని మనం సంఖ్యారేఖపై సూచించాలి. అంటే ఏ విధంగా సూచించాలి? ఫస్ట్ సంఖ్యారేఖ అనేది వేసుకోవాలి. తర్వాత 0, 1, 2, 3, 4 1/3 అనేది ఉంది. 1/3, 2/3, 3/3 3/3 వచ్చేసరికి ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి 1/2 అనేది ఎక్కడ ఉండే 1/3 అనేది ఎక్కడ ఉండే ఛాన్సెస్ ఉంది 0కి మరియు 1కి మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 1/3, ఇక్కడ 2/3, మళ్ళీ 3/3, ఇక్కడ 1. అంటే 1/3 అనేది ఎక్కడ ఉంటుంది 0కి దగ్గరగా ఉంటుంది. 1/3 అనేది 0కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 3/5 తీసుకుందాం. ఓకేనా, 3/5 అనేది ఎక్కడ ఉంటుంది? అది కూడా 1కి మరియు 0కి మరియు 1కి మధ్యలోనే ఉంటుంది. 3/5, 4/5, 5/5 5 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. 3/5, 4/5, 1 అంటే 1కి దగ్గరలో మనకు 3/5 అనేది ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు భిన్నాల కనిష్ట రూపం గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1/3, 2/6, 3/9, 4/12లలో 1/3 అనేది కనిష్ట రూపం. ఎందుకంటే వాటికి ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకాలు లేవు. ఇందులో ఏమి ఇచ్చిండ్రు ఫ్రెండ్స్? 4 రకాల భిన్నాలు ఇచ్చిళ్ళు. ఈ 4 రకాల భిన్నాలలో ఒకటి మాత్రమే 1/3 అనేది మాత్రమే కనిష్ట రూప భిన్నం అంట. ఎందుకు? ఇవన్నిటికీ కూడా వేరు కారణాంకాలు అనేవి వస్తున్నాయి. 2కి చూసుకున్నట్లయితే 1 మరియు 2, 6కి చూసుకున్నట్లయితే 1, 2, 3, అలాగే 3 యొక్క కారణాంకాలు 1, 3, 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. కారణాంకం అంటే ఏంటిది? ఒక సంఖ్య అనేది ఏ ఎక్కలలో వస్తుందో దానినే ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటాం. 1/3 యొక్క కారణాంకాలు ఏమొస్తాయి? 1. 3కి కారణాంకాలు 3 అనేది ఒక ఎక్కంలో పోతుంది, అలాగే 3 ఎక్కంలో పోతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 1, 2, 1, 2, 3, 1, 3, 1, 3, 9 అనేవి ఎక్కువ కారణాంకాలు వచ్చాయి. కానీ దీనికి 1, 1 అనేది సామాన్యంగా ఒకే కారణాంకం వచ్చింది. కాబట్టి ఈ యొక్క 1/3 అనేది భిన్నాల యొక్క కనిష్ట రూపం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉదాహరణలు. 2/3, 7/3, 17/7, 1/5, 3/11. ఇవి దేనికి ఉదాహరణలు? భిన్నాల కనిష్ట రూపాలకు ఉదాహరణలు. భిన్నాల కనిష్ట రూపం అంటే ఏంటిది? ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకం అనేది ఉండదు. 2 యొక్క కారణాంకాలు ఏంటిది? 1, 2. 3 యొక్క కారణాంకాలు 1, 3. 7 యొక్క కారణాంకాలు 1, 7. 3 యొక్క కారణాంకాలు 1, 3. చూడండి 1, 1, 1, 1 అనేది వస్తుంది కదా. ఇలాంటి వాటిని ఏమంటామంటే భిన్నాల కనిష్ట రూపం అని. లవం, హారం మరియు అదే నెంబర్, అలాగే ఓన్లీ 1 అనేది దానికి కారణాంకంగా రాగల భిన్నాలను ఏమంటాం మనం? కనిష్ట రూపం అని అంటాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 5/10, 2/4, 16/36, 3/9 మొదలైనవన్నీ వాటి కనిష్ట రూపంలో లేవు. అవునా, ఇవి కనిష్ట రూపంలో లేవు. ఎందుకంటే 5 అనే యొక్క నెంబర్కి కారణాంకాలు ఏమొస్తాయి? 5 అనేది 5 ఎక్కంలో వెళ్తుంది, అలాగే 1 ఎక్కంలో వెళ్తుంది. 10 యొక్క కారణాంకాలు ఏమొస్తాయి? 2, 5, అలాగే 1. 1 మాత్రం 1, 10 అయితే 1 మరియు 10 రావాలి. కానీ 1, 2, 5, 10 ఇన్ని గణం కారణాంకాలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది కనిష్ట రూపంలో లేదు. ఎప్పుడైతే 1 అనేది సామాన్య కారణాంకంగా ఉంటుందో అలాంటి ఏమంటామంటే భిన్నాల కనిష్ట రూపం అని అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్రింది భిన్నాలను వాటి కనిష్ట రూపంలోకి మార్చండి. 7/28. 7/28ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 7/28. చూడండి, 7 ఎక్కం 7, 7 4ల 28. ఏం మిగిలింది మనకు? 1/4. 15/90. 15/90. 5 మూల 15, 5 ఎక్కం 5, 4 0, 40. 5 ఎనిమిదిల 40. 3 ఎక్కం 3, 3 ఆరుల 18. ఏమొచ్చింది మనకు? 1/6. 11/33. 11 ఎక్కం 11, 11 మూల 33. 1/3. ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకు? కనిష్ట రూపంలోకి మార్చవచ్చు. కానీ 1/3 అనేది ఒకటి మాత్రమే కనిష్ట రూపం. ఇవన్నీ కూడా కనిష్ట రూపంలో లేవు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.